భారతదేశంలో ఎక్కడ ఉగ్రకుట్ర జరిగినా, ఎక్కడ ఉగ్రకుట్ర భగ్నం జరిగినా, ఎక్కడ ఉగ్ర పేలుళ్ళు జరిగినా అక్కడికి నిందితులకి సహకారం అందించేటోళ్ళలో భారతీయులు ఉంటున్నారు. లేదా కొన్ని ఘటనల్లో నిందితులు భారతీయులు అయి ఉంటున్నారు. అసలు ఏంటి ఇంత దుర్మార్గం? ప్రపంచంలో ఎక్కడా లేదు. సొంత దేశాన్ని నాశనం చేయాలనుకునే దృక్పథం. ఈ దేశంలో పుట్టి ఈ దేశం చెడును కోరుకోవడం ఏంది? ఈ దేశం కోసం మనం ప్రాణాలు అర్పించాలి. ఈ దేశం కోసం పోరాటం చేయాలి. మంచో చెడో ఈ దేశంలో పోరాడాలి. అంతేగాని ఈ దేశంలో ఉంటూ ఈ దేశం చెడును కోరుకుంటూ ఈ దేశం మీద బాంబులు వేయటం, కుట్రలు చేయటం ఏంది? అమెరికాలో పుట్టినోడు అమెరికాను ప్రేమిస్తున్నాడు, చైనాలో పుట్టినోడు చైనాను ప్రేమిస్తున్నాడు, ఆఖరికి పాకిస్తాన్లో పుట్టినోడు కూడా పాకిస్తాన్ ప్రేమిస్తుంది. కానీ మన భారతదేశంలో కొంతమంది మాత్రం ఇక్కడ పుట్టి చైనాను ప్రేమించడం, ఇక్కడ పుట్టి పాకిస్తాన్ ప్రేమించడం చేస్తున్నారు. అసలు ఏంది ఇంత దౌర్భాగ్యం భారతదేశానికి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల మనుషులు ఎక్కడ ఉంటున్నాం? ఏ దేశాన్ని ప్రేమించాలి అని ఆలోచించరా? స్వదేశాన్ని ప్రేమించుకోవాలి, స్వదేశం కోసం పాటుపడాలి. కానీ ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశం అన్నం తింటూ ఈ దేశం మీదనే దాడులు చేయటం,